భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, గణపతికి ఎన్నో నామాలు ఉన్నాయి, ఆ నామాలకి ఎంతో నేపథ్యం కూడా ఉంది. ఈ సంవిధానంలో గణపతికి వినాయకుడు అనే నామం ఎలా వచ్చింది? వినాయకః ఇది వినాయకః, అయగతౌ అనే ధాతువు నుంచి అయక అన్న శబ్దం వచ్చింది. అంటే గతౌ అంటే పొందుట, తెలుసుకొనుట అనే అర్థం. వినా అంటే లేక, కాక. వినాయకుడిని మించి తెలుసుకోవలసిన ఇంకొక దైవము లేదు అన్న అర్థము వినాయక అన్న శబ్దానికి ఉంటే, విగతస్య నాయకః యస్య సహ, ఇహ ఆయనకు వేరే నాయకుడు లేడు అన్న అర్థము వినాయక అన్న నామానికి మనం చెప్పుకోవచ్చు. వినాయకుడిని పూజించి ఇంకా ఏ దైవాన్ని నువ్వు పూజించకపోయినా నీ కోరికలన్నీ నెరవేరుతాయి, ఇహపరాలు రెండు నీ సొంతం అవుతాయి. కానీ వినాయకుడిని పూజించకుండా నువ్వు ఏ దైవాన్ని పూజించినా నీకు ప్రయోజనం కలగదు. అందుకే వినాయకుడిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆరాధించిన తరువాతే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. త్రిపురాసుర సంహారం చేసుకోవాలని సంకల్పం కలిగింది శివుడికి. ఆయన ఏం చేశాడు అంటే, రంజన్గాంలో ఉన్నటువంటి మహాగణపతిని పూజించాడు. పూజించిన తర్వాత త్రిపురాసుర సంహారానికి వెళ్ళాడు. మధుకైట భాసులను సంహరించాలని విష్ణువు యుద్ధం చేయడం ప్రారంభించాడు. స్వేచ్ఛామరణం ఉన్నది వారికి, అంటే వాళ్ళు చావాలనుకుంటేనే చస్తారు. మరి అలాంటి వారిని ఎలా వధించాలి? మీమాంసలో పడ్డాడు మహావిష్ణువు. 10,000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఆయన సిద్ధిటేక్లో ఉన్న ఆ సిద్ధి గణపతిని ఆరాధన చేశాడు. సిద్ధి గణపతి ఆరాధన ద్వారా ఎలా మధుకైటభులను సంహరించాలో ఆలోచన కలిగింది శ్రీ మహావిష్ణువుకు. అలానే మయూరేశ్వరం మోర్గాంలో బ్రహ్మ గణపతిని ప్రతిష్ఠించిన తరువాత సకల చరాచర సృష్టికి సంకల్పం చేశాడు. ఎలా రచన చెయ్యాలి అని ఆలోచిస్తున్న బ్రహ్మదేవుడికి ప్రత్యక్షమై వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని బ్రహ్మదేవుడు ప్రార్థించిన తరువాత సకల చరాచర సృష్టి రచన చేయటానికి ఆయనకు ఆలోచన కలిగింది. ఇంత అద్భుతమైన మూర్తి కనుకనే వినాయకుడిని మనం వినాయక అన్న నామంతో పూజిస్తూ ఉన్నాం. ఇదంతా పురాణ కథ అండి. దీన్ని మేము ఎలా ఒప్పుకోవాలి అనే సందేహం మీకు కలుగుతుంది. దేవతా స్వరూపాలన్నీ సంకేతాత్మకంగా అద్భుతమైన ఆలోచనను నీలో కలిగించే విజ్ఞానాలు గుర్తుపెట్టుకోవాలి. మనం వినాయకుడిని చూడగానే ఆయన స్వరూపమే ఏం చెయ్యాలో నీకు చెబుతోంది. గణపతి తత్వం నిన్ను మౌనంగా ఉండమంటోంది. అందుకే పెద్ద చెవులు, చిన్న నోరు. ఆయన కళ్ళు నిర్మలంగా ఉంటాయి. ఎప్పుడైతే ఆలోచన నీలో సమాధి స్థితిలో ఉంటుందో, అద్భుతంగా ఉంటుందో, అప్పుడు నీ నేత్రాలు నిర్మలంగా ఉంటాయి. ఎలుక కూడా ఆయనకు ఏనుగులాగా కనపడుతుంది. అంటే అందరూ నీ అంతటి వాళ్ళ అన్న భావన, నిర్మలమైన జ్ఞానము నీలో కలిగించే అద్భుతమైనటువంటి ఆలోచన. అలానే ఆయన చేతిలో గొడ్డలి ఉంటుంది. అంటే నువ్వు కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు అనేకమైన సమస్యలు నీకు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నింటినీ ఛేదించుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే గొడ్డలనే ఆత్మవిశ్వాసం నీకు ఉండాలి. చెట్టును కూల్చాలన్నా, కింద పడ్డ సూదిని పైకెత్తాలన్నా ఆయన తొండాన్ని ఉపయోగిస్తాడు. ఇది చిన్న పని, ఇది పెద్ద పని అనుకోడు. అలా నీ కార్యదక్షత అన్ని వేళలా ఒకేలాగా ఉండాలి. కానీ ఇది పెద్ద, ఇది తక్కువ అన్న భావన నీలో ఉండకూడదు. ఇక ఆఖరిగా ఆయన ఎలుక మీద ఎక్కి విహారం చేస్తాడు. ఎలుక అంటే ఇంద్రియ సుఖాలన్నింటినీ గుప్తంగా గ్రహించి కలుగులో ఉండి అనుభవించాలన్న ఆలోచన. ఎప్పుడైతే నీ ఆలోచన పరిమితమై సంకుచితమవుతుందో అప్పుడు నువ్వు ఎలుకగా మారతావు. దాని మీద ఇది అందరిది, అందరూ అందుకోవాల్సినది అన్న బృహత్తరమైన లంబోదర తత్వం నీలో ఉద్భవించినప్పుడు ఎలుక నుంచి ఎలుకను అధిరోహించే వినాయకుడు నువ్వు అవుతావు. వినాయకుడు ఎలుక మీద కూర్చుంటే బాగుంటుంది, కానీ వినాయకుడి మీద ఎలుక కూర్చుంటే ఏం బాగుంటుంది? కనుక
అద్భుతమైన వినాయక నామంతో ఆయనను కీర్తిస్తూ ఆయన రూపం మనకు అందించేటువంటి విజ్ఞానాన్ని గ్రహిస్తూ మన జీవితాన్ని సంస్కరించుకోవడం కోసమే అద్భుతమైన ఈ వినాయక స్వరూపాన్ని, వినాయక నామాన్ని మనకు అందజేశారు ఋషులు. తెలుసుకుందాం, జీవితాన్ని అద్భుతంగా గడిపే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, అలర్క అంటే ఏమిటి? అలర్క అనే శబ్దాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? దత్తాత్రేయుడు అలర్కునికి చేసిన ఉపదేశంలో సారాంశం ఏమిటి? షష్ఠం అత్రే అనపత్యత్వం వృతో ప్రాప్తో అనసూయయ అనిక్ష్వికీం అలర్కాయ ప్రహ్లాదాదిభ్య ఊచువాన్ అంటాడు భాగవతంలో దత్తాత్రేయ అవతారాన్ని గురించి చెబుతూ. అన్ని అవతారాలలో దత్తాత్రేయ అవతారం ఉత్తమోత్తమైంది అని చెబుతారు. ఎందుకంటే మిగతా అన్ని అవతారాలలో ఆసురీ సంహారం ప్రధాన లక్ష్యంగా గడిస్తే దత్తాత్రేయ అవతారంలో ఆత్మవిద్యను ప్రబోధించటమే లక్ష్యంగా ఆయన అవతారం నడుస్తుంది. అలర్కుడికి, ప్రహ్లాదుడికి దత్తాత్రేయుల వారు చేసిన ఆత్మబోధ అద్భుతమైనటువంటి ప్రాశస్త్యాన్ని పొందింది. అది మన అందరికీ మార్గదర్శకం అవుతుంది. నిజానికి అలర్క అన్న శబ్దానికి మతి భ్రమించినటువంటి శునకము అని అర్థం. మరి అలాంటి అలర్కుని యొక్క నామాన్ని ఎవడైనా ఎందుకు పెట్టుకుంటాడు అంటే, దత్త చరిత్రలో ఒక అద్భుతమైన కథ చెప్తారు. ఋతుధ్వజుడికి మదాలస భార్య, వారిద్దరికీ సంతానం కలుగుతుంది. మొదటి కొడుకు పేరు విక్రాంతుడు అని పెట్టగానే ఆమె పక్కపక్క నవ్వుతుంది. రెండవ వాడి పేరు సుబాహు అని చెప్పగానే నవ్వుతుంది. మూడవ వాడి పేరు శత్రుమర్దనుడు అని చెప్పగానే నవ్వుతుంది. ఋతుధ్వజుడికి కోపం వస్తుంది. భార్యను అడుగుతాడు, నేను నామకరణం చేసినప్పుడల్లా నువ్వు నవ్వుతూ ఉన్నావు దేనికోసము అని ప్రశ్నిస్తాడు. సమాధానంగా ఆమె, మీరు పేరు ఎవరికి పెడుతున్నారు? ఈ దేహానిక లేదా దానిలో ఉన్న ఆత్మక? దేహము జడమైనది. విక్రాంత అన్న నామానికి అర్థము ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్పు చెందినది అని. జడమైన దేహం ఎక్కడికి పోతుంది? మరి ఆ పేరులో ఔచిత్యం లేదు కదా. మరి మీరు ఆత్మకు పెట్టారా అనుకుంటే సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ ఎక్కడికి కదులుతుంది? శివుణ్ణి స్థాణు అని ఎందుకంటాం? అంతా ఆయన వ్యాపించి ఉన్నాడు కనుకనే కదా. కనుక ఆ నామంలో ఔచిత్యం లేదు. రెండో పేరు సుబాహు అన్నావు. సుబాహు అంటే పెద్ద చేతులు కలిగిన వాడు. జడమైనటువంటి దేహానికి చేతులు పొట్టివా గట్టివా? అర్థం లేదు. పోనీ ఆత్మకు పెట్టావు అంటే అవయవరహితమైన ఆత్మకు, అంతా తానైన ఆత్మకు, నిర్గుణమైన ఆత్మకు చేతులు ఎలా ఉంటాయి? శత్రుమర్దన అంటే శత్రువులను మర్దించేవాడా? జడానికి శత్రువులు ఎవరు? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒక్కటే ఉన్న ఆత్మకు శత్రువు ఎవరు? కాబట్టి ఈ పేర్లన్నీ అనవసరమని భావించి నాకు నవ్వొచ్చింది. మరి ఏదో ఒక వ్యవహార నామం పెట్టాలి కదా అన్నాడు ఋతుధ్వజుడు. అందుకే అలర్క అని పెట్టాను. ఏ పేరైతే ఏమి. ఇలా అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అలర్కుడికి మొదట ఆయన తల్లి ద్వారా సిద్ధిస్తే, అనంతరము ఆ తల్లిదండ్రులు ఇద్దరు అంటే మదాలస ఇచ్చిన బోధతో ఋతుధ్వజుడిలో పరివర్తన వచ్చి వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. అలర్కుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ సుబాహుడు ఆ రాజ్యానికి వచ్చి ఈ రాజ్యాన్ని నాకు ఇప్పించమంటూ కాశీరాజు దగ్గరికి వెళ్తాడు. ఆశ్చర్యపోతాడు అలర్కుడు. ఏం చేయాలో తెలియక దత్తాత్రేయుడిని ఆశ్రయిస్తాడు. అప్పుడు అద్భుతమైన ప్రాణాయామ సాధన ద్వారా ఎలా అంఘ్రిమూలమున మూలాధార చక్రంబు బీడించి ప్రాణము విగియబట్టి నాభితలమున చేర్చి అటమీదన ఉరమందు హత్తించి క్రమ్మర తాలుమూలమున కుదలిమి నిలిపి మమతతో భ్రూగయుగ మధ్యంబు చేర్చి దృక్కర్ణ నాసాస్య మార్గములు మూసి ఇచ్చలేని యోగి ఎలమి ముహూర్తార్థమెల్లమింద్రియానుషంగమింతలేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రముజించి బ్రహ్మమందు గలయు కౌరవేంద్ర అంటూ ఏ విజ్ఞానమైతే పరీక్షిత్తుకు శుకబ్రహ్మ బోధించాడో అదే ఆత్మజ్ఞానాన్ని సజ్జోముక్తి కావాలి అంటే అష్టాంగయోగ సాధన అద్భుతమైన మార్గము అని అలర్కుడికి చెప్పి ఆయనకు కనువిప్పు కలిగిస్తాడు దత్తాత్రేయుల వారు. అందుకే అలర్క చరిత్ర దత్త వైభవంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి ఘట్టం. ప్రహ్లాదుడికి అలర్కుడికి దత్తాత్రేయుడు చేసిన ఈ బోధ
అద్భుతమైన ఆత్మవిద్య. గురుగారు, మహారాష్ట్ర పూణే పరిసర ప్రాంతాల్లో అష్ట వినాయకులు కొలువుతీరి ఉన్నారు కదా, ఈ అష్ట వినాయకుల ప్రాధాన్యత ఏమిటి? ఒకటే ప్రదేశంలో ఈ గణపతుల సన్నిధానాలు కొలువుతీరి ఉండటంలో ఆంతర్యం ఏమిటి? స్వస్తి స్త్రీ గణనాయకం గజముఖం మోరేశ్వరం సిద్ధిదం బల్లాలం మురుళం వినాయకమిదం చింతామణిం దేవరం లేన్యాద్రిగిరిజాత్మకం సువరదం విఘ్నేశ్వరం వోజరం గ్రామే రంజిత సంస్థితో గణపతి కుర్యాత్ సదా మంగళం. అష్టవినాయక క్షేత్ర దర్శనము అన్ని సమస్యలకు పరిష్కారాన్ని అందించే అద్భుతమైన తీర్థయాత్రా దర్శనం. మోర్గాంలో మయూరేశ్వరుడిలాగా వెలిశాడు గణపతి, అది బ్రహ్మ ప్రతిష్ఠ. అక్కడ అన్ని ఆలయాల్లోలా కాకుండా గణపతి ముందు నెమలి వాహనంగా ఉంటుంది. పాండవులు కూడా అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఈ మయూరేశ్వరుణ్ణి మోరేశ్వరం అంటారు కీర్తించి కష్టాల నుంచి బయటపడ్డారు. ఎండు పుల్ల చిగురించిన అద్భుతమైన క్షేత్రం మయూరేశ్వరం. తరువాత అది దర్శించిన తరువాత సిద్ధిటెక్లో ఉన్న సిద్ధి వినాయకుడిని దర్శించాలి. మధుకైటపుల యొక్క సంహారం కోసం ఆలోచిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువుకు సిద్ధిని కలిగించిన వాడు సిద్ధి వినాయకుడు. కొండ మీద ఉంటాడు, అరగంట పడుతుంది ప్రదక్షిణ చేయటం. ఆ గిరి ప్రదక్షిణకు చాలా ప్రాశస్త్యం ఉన్నది. ఇక్కడ గణపతి తొండము అన్ని క్షేత్రాలలో లాగా ఎడమ వైపు తిరిగి ఉండకుండా కుడివైపుకు తిరిగి ఉంటుంది. అక్కడి నుంచి పాలీలో మనకు స్వయంభూ వినాయకుడు ఉంటాడు. వల్లాలుడు అనేటువంటి బాలుడు నిరంతరము విఘ్నేశ్వరుణ్ణి అర్చిస్తున్న వైనాన్ని చూసి ఆయన తండ్రి అయిన కళ్యాణ్ సేఠ్ ఆయనను శిక్షిస్తే వినాయకుడే ప్రత్యక్షమై ఆయన బంధనాలను విడిపించాడు. ఏం కావాలో కోరుకోమంటే ఇక్కడ స్వయంభూగా వెలవమన్నాడు. ఆ డుంఠి వినాయకుడు, ఆయన ముందరే ఈ స్వయంభూ వినాయకుడు రెండూ ఉంటారు ఆ సిద్ధిటెక్లో. అద్భుతమైన క్షేత్రం, కోరిన కోరికలన్నింటినీ తీర్చగలిగిన క్షేత్రం. దాని తరువాత అక్కడ మనకు వరద వినాయకుడు. వరద వినాయకుడు 1892 నుంచి అక్కడ అఖండ దీపం వెలుగుతూ ఉంది. మాఘశుద్ధ చవితి నాడు ఎవరైతే ఆ స్వామిని అర్చించి కొబ్బరి పలుకులను ప్రసాదంగా స్వీకరిస్తారో వారికి సంతానం కలుగుతుంది అని తెలియజేస్తారు. ఆ తరువాత థేపూర్లో ఉన్నటువంటి చింతామణి గణపతి, కపిల మహర్షి ఆరాధించినటువంటి గణపతి. అక్కడ ఆ వినాయకుడి యొక్క నేత్రములు వజ్రాలతో పొదగబడి ఉంటాయి ఇప్పటికీ కూడా. దాని తర్వాత అక్కడి నుంచి లేన్యాద్రిలో పార్వతీదేవి 12 సంవత్సరాలు తపస్సు చేసింది గణపతి తనకు కుమారుడిగా జన్మించాలని. కొండ మీద ఉంటుంది. దాని తర్వాత ఓజరంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి, విఘ్నాసురుడనే రాక్షసుడితో యుద్ధం చేసి వాడి పేరు మీద తన పేరును విఘ్నేశ్వరుడిగా పెట్టుకున్నటువంటి స్వామి. అనంతరము రంజన్ గ్రామంలో మహాగణపతి, త్రిపురాసుర సంహారం కోసం శివుడు అర్చించినటువంటి గణపతి స్వరూపం. 8 వినాయకుళ్ళు దగ్గరగా ఉండటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, ఇలా మనకు పంచారామాలు కనపడుతూ ఉన్నాయి. 11 రుద్రులు, 12 ఆదిత్యులు కాశీలో కనపడతారు. దైవత్వం కలిగినటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అదంతా సమిష్టిగా భక్తులను అనుగ్రహించాలన్న సంకల్పంతో దేవతామూర్తులు ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. మనం 18 శక్తిపీఠాలు చూడాలి అంటే మొదటి అమ్మవారిని చూసి అన్నీ చూసిన తర్వాత మళ్ళీ మొదటి దాన్ని చూడాలి. అలానే ఈ అష్టవినాయక క్షేత్రాలలో ఉన్న గణపతులను అందరినీ దర్శించిన తరువాత మళ్ళీ మయూరేశ్వరం మోర్గాం వచ్చి ఆ స్వామికి నమస్కరించుకోవాలి. ఏమిటి అంటే అనంతమైనది కాలము, ఇది వృత్తాకారంలో ఉంటుంది తప్పితే దీనికి అంతం అనేది కనపడదు అని చెప్పటమే దానిలోని అంతం. గురుగారు, శివ సంబంధిత స్తోత్రాలలో శివ మహిమ్న స్తోత్రానికి ఎంతో విశిష్టత ఉంది అని చెప్తూ ఉంటారు. ఈ నామ స్తోత్ర విశిష్టత ఏంటో తెలియజేస్తారా? దీక్ష, దానం, తప, తీర్థ, జ్ఞానం, యజ్ఞాదివాక్రియా మహిమ్నాస్తవ పాఠస్య కలాం నార్హంతి షోడశం. అంటే దీక్ష వహించి పరమాత్మని ఆరాధించిన, దానాలు చేసి పుణ్యాన్ని సంచయనం చేసుకున్న, తీర్థ దర్శనాలు చేసిన, యజ్ఞయాగాది క్రతువులు ఆచరించిన వచ్చే పుణ్యము ఈ శివమహిమ్నా స్తోత్రాన్ని పారాయణ చేయటం వల్ల వచ్చే పుణ్యంలో కనీసం 16వ వంతు కూడా ఉండదు. అంత గొప్పది శివమహిమ్నా స్తోత్రం. ఎందుకంటే గోవింద భట్ అనేటువంటి బ్రాహ్మడు ఇంటికి అతిథి వచ్చినప్పుడు
తన 4 కుమారులను ఆయనను సేవించమని ఆజ్ఞ జారీ చేస్తాడు. కానీ కుమారులు చేసిన లోపం వల్ల ఆ అతిథి కోపం వచ్చి వెళ్ళిపోతాడు, ఒక సన్యాసి. వెంటనే ఆగ్రహంతో ఉన్న గోవింద భట్టారకుడు 4 కుమారులను పిలిచి ఏ విధంగానైనా సరే ఆ సన్యాసికి సంతోషాన్ని కలిగించి ఇంటికి తీసుకురండి అంట. అలా వెళ్ళిన 4 కొడుకులలో ఒక్క కొడుకు అద్భుతమైన తపస్సు చేసి ఆ సన్యాసిని మెప్పించి మోక్షాన్ని, శివ సాయుధ్యాన్ని పొందే వరం కోరుకుంటాడు. అలా కోరుకున్నటువంటి ఆ కుమారుడు తన సాధనలో ఉన్నప్పుడు ఒక గంధర్వ యువతి ఆయనను చూసి పుష్పాన్ని దంతానికి తాటించి పుష్పదంతం అనే క్షేత్రంలో మనం కలుద్దాము అన్న సూచనను అందిస్తుంది. అలా ఆమెను కలిసి వివాహం చేసుకొని దేహాన్ని వదిలిన తరువాత కైలాసానికి వెళతాడు పుష్పదంతుడని పేరు కలిగిన ఆ కుమారుడు. కైలాసంలో శివపార్వతులు సంభాషించుకునే సమయంలో కుతూహలంతో ఆ సంభాషణ విందామని ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నం చేసిన కారణాన మళ్ళీ భూమండలం మీద వరరుచి అనే వ్యాకరణ శాస్త్రవేత్తగా జన్మిస్తాడు. అద్భుతమైనటువంటి వ్యాకరణాన్ని ప్రజాబాహుళ్యానికి అందించిన తరువాత మళ్ళీ గంధర్వుడిగా జన్మనెత్తి అదృశ్య రూపంలో సంచరిస్తూ రాజుగారి తోటలో ఉన్నటువంటి పువ్వులనన్నింటినీ అదృశ్య రూపంలో వెళ్ళి సంచయనం చేసుకుని వచ్చి శివపూజ చేస్తూ ఉంటాడు. అలా శివపూజ చేస్తున్న ఆ గంధర్వుడు ఒకరోజు అనుకోకుండా శివ నైర్మల్యాన్ని తొక్కుతాడు. వెంటనే అదృశ్య రూపంలో ఉండేటువంటి అదృష్టాన్ని కోల్పోతాడు. తాను ప్రతినిత్యము రాజుగారి తోటలోని పూలను అపహరించుకు వస్తున్నానన్న సత్యాన్ని రాజుగారు గ్రహిస్తే తనకు శిక్ష వేస్తారన్న భావనతో శివమహిమ్నా స్తోత్రాన్ని రచించి 31 శ్లోకాలతో అద్భుతమైనటువంటి శివతత్వాన్ని ఆవిష్కరించి తిరిగి కైలాసానికి చేరుకున్నాడు. అంటే జీవితంలో నీవు మానవ జన్మ ఎత్తిన తరువాత అనేకమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఏ పాపాన్ని నువ్వు మూట కట్టుకున్నా దాన్ని పోగొట్టుకుని మళ్ళీ శివ సాయుధ్యానికి చేరుకోవటానికి అవసరమైన సాధన ఈ 31 శ్లోకాలతో పరిపూర్ణమవుతుంది అన్న సత్యాన్ని శివ మహిమ్నా స్తోత్రం మనకు తెలియచేస్తూ ఉన్నది. ఆదిశంకరులకు శివానందలహరి, సౌందర్యలహరి లాంటి అద్భుతమైన రచనలు చేయటానికి స్ఫూర్తిని అందించినవాడు ఈ పుష్పదంతుడనే గంధర్వుడు. మంత్ర, తంత్ర, యజ్ఞ, యాగాది క్రియల యొక్క రహస్యాలన్నీ ఈ శివమహిమ్నా స్తోత్రంలో నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. ప్రతి అక్షరము ఒక మంత్రమే అని చెప్పబడింది. అద్భుతమైన శివ మాహాత్యాన్ని ఎలా ఆవిష్కరించాలి అని సరస్వతీదేవి ఆలోచిస్తూ సముద్రంలో ఉన్న నీటినంతా సిరాగా చేసుకుందిట, కల్పవృక్ష కొమ్మను పెన్నుగా చేసుకుందిట, భూమండలాన్ని కాగితంగా చేసుకుందిట. రాద్దామని ప్రయత్నిస్తూ ఉంటే ఎంత రాసినా సరే ఇంకా శివతత్వం గురించి చెప్పేటువంటి స్తోమత తనకు లేదు అని సరస్వతీదేవి భావించింది అన్న అద్భుతమైన శ్లోకాన్ని విన్న రామకృష్ణ పరమహంస వెళ్ళి శివలింగాన్ని గట్టిగా కౌగలించుకొని, శివ, అద్భుతమైన నీ తత్వాన్ని, నీ రూపాన్ని అర్చించే అదృష్టం నాకు ప్రసాదించావని బోరున ఏడ్చేశాట. వివేకానందుడు కూడా చికాగోలో చేసిన ఉపన్యాసంలో ఈ శివమహిమ్నా స్తోత్రంలోని శ్లోకాన్ని చెప్పి అద్భుతమైన భారతీయ జీవన విధానంలోని ఔన్నత్యాన్ని చాటి చెప్పాడు. మతము, కులము, దేశము, ప్రాంతము అన్న భేదం లేకుండా ప్రతివారు ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి అన్న అద్భుతమైన సత్యాన్ని నిక్షిప్తం చేసిన శ్లోకాన్ని పారాయణ చేస్తూ విదేశీయులనందరినీ కూడా ముగ్ధులను చేశాడు అని చరిత్ర చెబుతున్న సత్యం. కనుక అద్భుతమైన ఈ శివమహిమ్నా స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని పొందేటువంటి ఆలోచన చేద్దాం. గురువుగారు, అవిముక్త క్షేత్రంగా కాశీని పేర్కొంటారు కదా, ఆ పేరు కాశీకి ఎలా వచ్చింది? కాశీ అనేది సృష్టి ఏర్పడక ముందే ఉన్న అద్భుతమైనటువంటి క్షేత్రం. మీరే సృష్టి అంటున్నారు, ఏర్పడక ముందే ఈ క్షేత్రం ఎలా ఉంటుందన్న సందేహం మీకు కలుగుతుంది. బ్రహ్మదేవుడు పరమాత్మ ఆదేశంతో సృష్టి చెయ్యాలన్న సంకల్పాన్ని చేసుకున్నాడు. కానీ సృష్టి చెయ్యాలి అంటే తపశ్శక్తి కావాలి. తపహ 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 అన్న మాటలు వినపడ్డాయి ఆయనకి. మరి తపస్సు చెయ్యాలి అంటే భూమి కావాలి.
అంతా జలమయమై ఉన్నది. ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో సదాశివుడు తన త్రిశూలం మీద ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన పాలభాగం నుంచి వచ్చిన కాంతితో పంచక్రోశముల యొక్క ప్రదేశం ఏర్పడింది. దా ప్రదేశంలో కూర్చొని తపస్సు చేసిన బ్రహ్మదేవుడు స్వర్గాది లోకాలను, యక్ష రాక్షస కిన్నెర కింపురుషాది దేవతామూర్తులను, మనుష్యగణాన్ని, జంతుజాలాన్ని సృష్టించాడు. అనంతరము ఆయన సృష్టిలో ఈ కాశీని విలీనం చేశాడు మహాదేవుడు. అందుకే మహాదేవ సృష్టి అయినటువంటి ఆ కాశీలో బ్రహ్మ సృష్టిలో ఉన్న జీవుల అధికారం చెల్లదు. అంతా మహాదేవుడు ఏమనుకుంటే అదే జరుగుతుంది. అలాంటి అద్భుతమైన క్షేత్రము, ఈ బ్రహ్మ సృష్టి గొప్పదా, ఆ క్షేత్రము గొప్పదా అని బ్రహ్మకు ఒక మీమాంస కలిగింది. అప్పుడు కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా. కాశీ అనేది గంగా నదితో కూడి మణికర్ణిక మాహాత్యంతో ప్రభవించి ముక్తికాంతను దాసిగా చేసుకున్న అద్భుతమైన క్షేత్రం. ఇప్పుడు బ్రహ్మ సృష్టి గొప్పదా, కాశీ క్షేత్ర మాహాత్యం గొప్పదా అన్న అనుమానం కలిగినటువంటి బ్రహ్మదేవుడు ఒక తరాజును తెప్పించి స్వర్గాన్ని ఒక తక్కెటలో ఉంచాడు. స్వర్గము భారంతో ఆ తక్కెట కిందికి వెళ్ళిపోయింది. ఇంకొక తక్కెటలో కాశీ క్షేత్రాన్ని పెట్టాడు. వెంటనే అప్పటిదాకా కింద ఉన్న స్వర్గలోకపు తక్కెడ ఆకాశంలోకి వెళ్ళిపోయింది. అంత అద్భుతమైన మాహాత్యము కాశీ క్షేత్రానికి ఉన్నది. అందుకే భూమండలం మీద కాశీ ఉంటే ఆకాశంలో స్వర్గం ఉన్నదయ్యా. కాబట్టి కాశీ క్షేత్రం అనేది స్వర్గం కంటే చాలా గొప్పది. ఎందుకని ఇంత వివరణ ఇస్తున్నాను అంటే, ఇంత అద్భుతమైన కాశీ క్షేత్రంలో సదాశివుడు ఎల్లవేళలా ఉంటాడు అని మన నమ్మకము. ఎందుకంటే ఉంటాను అని తాను ప్రతిజ్ఞ చేశాడు కనుక. అందుకే ఎవరెవరైతే ఆ క్షేత్రంలో ఉంటారో వాళ్ళు ప్రళయకాలంలో కూడా కాశీ పట్టణాన్ని ఆశ్రయించి ఉండే పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కాగలుగుతారు కనుక కాశీని అవిముక్త క్షేత్రము అన్నారు. సృష్టికి ముందరే అద్భుతమైన ఈ క్షేత్రము ఉన్నది అని తెలియజెప్పటం కోసము మనకు చారిత్రకమైన ఆధారాలు దొరుకుతున్నాయి. బనారస్ హిందూ యూనివర్సిటీలో అద్భుతమైనటువంటి రుజువులు కనపడుతూ ఉన్నాయి. 6-7 వేల సంవత్సరాలకు ముందరే కాశీలో జరిగిన సంఘటనల యొక్క ఉదాహరణలు కనపడుతున్నాయి. ఆశ్చర్యం ఏమిటి అంటే, బ్రిటిష్లో ఉన్నటువంటి బ్రిటిష్ నేషనల్ హిస్టారికల్ లైబ్రరీలో ఒక నాణెం దొరికింది. ఆ నాణెంలో శివుడు త్రిశూలాన్ని ధరించి సిద్ధాసనంలో కూర్చుంటే ఆయన వెనకాల వృషభం ఉన్నది. ఈ నాణాన్ని పరిశీలించినటువంటి పురావస్తు పరిశోధకులు ఇది 12,600 సంవత్సరాల క్రితం ఉన్న నాణెము అని తేల్చి చెప్పారు. ఇలా అద్భుతమైన శివ మాహాత్యం కలిగిన క్షేత్రం కనుకనే కాశీలో పార్వతీ పరమేశ్వరులు నిరంతరము తమ యొక్క దయతో కృపతో ప్రజలను కాపాడుతుంటారు కనుకనే దానికి అవిముక్త క్షేత్రము అంటే ఎప్పుడు ఆ క్షేత్రాన్ని వదిలి శివపార్వతులు ఎక్కడికి వెళ్ళరు అని అర్థం. అలాంటి క్షేత్రాన్ని దర్శించి జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.